సీరియల్లో సినిమాలో నటించాలనుకుంటున్నారా? అయితే వెంటనే మా యాక్టింగ్ స్కూల్లో జాయిన్ అవ్వండి. హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఫ్యామిలీ కౌన్సిలర్, మోటివేషనల్ స్పీకర్, పబ్లిక్ స్పీకర్ రజనీ రమ్మ గారు. నమస్తే మ్యామ్. నమస్తే నవీన. మనం ఒక వీడియోలో చేసాం, సంజయ్ రాయ్కి ఆల్రెడీ పాలిగ్రాఫ్ టెస్ట్ చేశారు. నేను ప్రధాన నిందితుడు కాబట్టి ఆ రోజు స్పాట్లో బ్లూటూత్ దొరికింది కాబట్టి వాడిని అరెస్ట్ చేశారు. పాలిగ్రాఫ్ చేసినా కూడా ఇంకా నిజాలు సరిగ్గా రాలేదు, ఏమో అబద్ధాలు చెప్పాడేమో అన్న ఒక డౌట్ ఉంది సిబిఐకి. మళ్ళీ నార్కో టెస్ట్ చేయాలి ఖచ్చితంగా అని సుప్రీంకోర్టుకి అయితే దరఖాస్తు పెట్టుకున్నారు. బట్ సంజయ్ ఒప్పుకోలేదు. ఈ నార్కో టెస్ట్కి ఖచ్చితంగా పర్సన్ యొక్క పర్మిషన్ ఉండాలంట. మరి సుప్రీంకోర్టు ఏం చెప్తుందో వేచి చూడాలి. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే సందీప్ ఘోష్ కూడా, ఎవరైతే ప్రిన్సిపల్ ఉన్నాడో ఆర్జికర్, తనకి కూడా పాలిగ్రాఫ్ చేశారు. అక్కడ కూడా మరి నిజాలని మనం కూడా మరి రోజు వచ్చే న్యూస్ని బట్టి అది ఎంతవరకు నిజమనేది మనకు డౌటే. సో సిబిఐ ఇప్పుడు సందీప్ ఘోష్ కూడా నార్కో టెస్ట్ చేయాలంటుంది. అంటే నార్కో టెస్ట్ చేస్తే నిజాలన్నీ వచ్చేస్తాయంటారా బయటికి? ఇప్పుడు మైండ్లో నేను ఇది చెయ్యాలి అని డిసైడ్ అయినప్పుడు ఏం చేసినా కూడా మనం చెప్పుకున్నాం ఒక వీడియోలో, సబ్ కాన్షియస్ మైండ్లో వాళ్ళకి ఉంటుంది, ఏదైతే ఉంటుందో అదే చేస్తారు. సో ఇప్పుడు ఈ సంజయ్ రాయ్కి కానీ వాడు నిజాలు చెప్పలేదని మనం చెప్పుకున్నాం కదా, నిజాలు చెప్పలేదని తేలింది పాలిగ్రాఫ్ టెస్ట్లో. అయితే వాడు నార్కో టెస్ట్కి కూడా ఒప్పుకోలేదు. అంటే ఏంటి, ఇదే రీజను. ఇప్పుడు నేను ఆ స్పృహలో లేని టైంలో, అన్కాన్షియస్ స్థితిలో నేనేమన్నా నిజాలు చెప్పేస్తానేమో అని వాడికి ఒక భయం ఉంది కాబట్టి, అంటే నేరం జరగటం కరెక్టే కాబట్టి, నిందితులు వాళ్ళు కరెక్టే కాబట్టి వాడు అది నార్కోకి ఒప్పుకోలేదు. వాడు ఒప్పుకోకపోయినా, ఒకవేళ ఒప్పుకున్నా కూడా కంప్లీట్గా నిజాలు వస్తాయని మనం చెప్పలేం. కానీ అందులో కొన్ని క్లూస్ అయితే దొరకచ్చు. తన గురించి తను చెప్పుకోకపోయినా ఎవరి గురించి అయినా ఒక చిన్న క్లూ ఇవ్వచ్చు. ఇస్తే ఆ ఆధారంతో కూడా ఆ పేరు తెలిస్తే చాలు కదా, మనం ఆ మనిషిని పట్టుకోవచ్చు. అది అందుకని చెప్పి వీళ్ళు నార్కో టెస్ట్కి అప్లై చేయడం జరిగింది. అయితే ఈ సందీప్ ఘోష్ పాలిగ్రాఫ్ టెస్ట్లో అసలు చాలా మొండి ఘటనలాగా చాలా మాట్లాడలేదు, 3rd డిగ్రీ ఇచ్చాక కొన్ని మాట్లాడాడు అని అన్నారు కదా. ఈ నార్కో టెస్ట్ చేయిస్తే కొన్ని నిజాలు చెప్తారు అనేది నిజమే. అయితే అవి మన కోర్టులో అవి పూర్తిగా చెల్లకపోవచ్చు. కానీ వీళ్ళు ఏంటంటే ఈ టెస్ట్ చేయటం వల్ల మనకి ఈ కేసుకి చాలా హెల్ప్ అవుతుందని వీళ్ళు ఆశిస్తున్నారు. అసలు చూడండి, మన ఎలా ఉందంటే మన రూల్స్, చట్టాలు, నార్కో టెస్ట్ చేయకూడదు. వాళ్ళ రెండో క్లాజ్ ఏంటంటే, ఎవరికైతే చేస్తున్నామో నార్కో టెస్ట్, వాళ్ళ అనుమతి లేనిదే అసలు చేయకూడదు అనేది దానికి అక్కడ రూల్ పెట్టారు. ఇంకా ఇటు నుంచి చూస్తే సరే మీరు నార్కో టెస్ట్ చేయొద్దు, నిజాలు ఎలా వస్తాయి అని అంటే, ఇప్పుడు మన గవర్నమెంట్ తీసుకుంటే ఏ నార్కో టెస్ట్ అవసరం లేదు. మన పోలీసు వాళ్ళు చాలా స్ట్రాంగ్ పోలీసు డిపార్ట్మెంట్ మంది. అసలు ఎటువంటి టెస్టులు అవసరం లేదు, మాకు వదిలేయండి అని అంటారట. అన్నప్పుడు వాళ్ళు చాలా తొందరగానే నిజాలు కక్కిస్తారు. చూడండి, మన పోలీసు వ్యవస్థ కూడా చాలా ఫాస్ట్గానే కేసుల్ని సాల్వ్ చేసేస్తుంది ఈ మధ్య. అంటే ఏంటంటే, ఇప్పుడు నేరం చేయబట్టి వాడు అరెస్ట్ అవుతాడు. మరి అంత నేరం చేసిన వాడికి శిక్ష ఏదోటి పడాలి. వాడు ఒప్పుకోడు. ఈ నార్కో టెస్టులు ఇవన్నీ కోర్టు తరఫు నుంచి పర్మిషన్స్ రావు, వచ్చినా ఎప్పటికో వస్తాయి. అంటే ఎప్పుడూ కూడా పెండింగ్లు ఉంటూనే ఉంటాయి. వీళ్ళు హాయిగా ఈ లోపల జైల్లో కూర్చొని తింటూ హాయిగా ఎంజాయ్ చేస్తూ ఉంటారా? బయట ఏమో ఎవరైతే నష్టపోయారో వాళ్ళు జీవితకాలం ఏడుస్తూ ఉంటారు. వీడికేమో ఆ టెస్టులు ఈ టెస్టులు అని చెప్పి పెండింగ్ పెడతారు. కొద్ది రోజులకి వాయిదాల మీద వాయిదాలు వేస్తూ కొన్నాళ్ళకి మర్చిపోవడమో, ఎప్పుడో కానీ వాయిదాకి పిలవకపోవడం, అంటే ఇదంతా నార్మల్ చేసేయటం అనమాట. అంటే వాళ్ళ వల్ల కూడా కాక, ఇదంతా అవసరం లేదండి మాకు వదిలిపెట్టేయండి అని పోలీసు వాళ్ళు అంటే కనుక చాలా త్వరగా వీళ్ళు కేసుని సాల్వ్ చేయగలుగుతున్నారు పోలీస్ డిపార్ట్మెంట్. కానీ ఇప్పుడు కలకత్తా పోలీసులు అంత సత్తా లేదు కాబట్టి సిబిఐకి ఇచ్చారు. అయితే సిబిఐ వాళ్ళు కూడా ఈ 3rd డిగ్రీ కానీ లేకపోతే వాళ్ళదైనటువంటి స్టైల్లో కానీ వీళ్ళని క్రిమినల్స్ని నిజాలు రాబట్టగలరు. కానీ దానికి కూడా మనకు ఒక చట్టం ఏడ్చింది. ఏంటి, ఒక మనిషిని మనం హింస పెట్టకూడదు. అసలు వాడు అంత హింస పెట్టి ఒక ఆడపిల్లని కానీ ఇంకా అంతకుముందు వాళ్ళని కానీ హింస పెట్టి నరకయాతన చూపించి శరీర భాగాలను కూడా చాలా అంటే చాలా డ్యామేజ్ చేసి, అంటే ఒక బాధాకరమైనటువంటి హింసని చేసిన వ్యక్తిని అంట హింస చేయకూడదంట, కొట్టకూడదంట. ఒక మనిషిని పోలీస్ వ్యవస్థ కొట్టకూడదు, ఒక మనిషిని చంపేయచ్చు. అంటే చూడండి, బడాబాబులని వింటున్నాం మనం. వీళ్ళు బడాబాబులు కాబట్టి పెద్ద పెద్ద రూల్స్ వీళ్ళు అడుగుతారు. ఈ రూల్ ఉంది, నా మీద ఎందుకు అప్లై చేస్తావు, ఇది ఒప్పుకోం, మేము ఇంకా పైకి వెళ్తాం, మేము అప్లికేషన్ ఇస్తామని వీళ్ళు బెదిరిస్తుంటారు. చూడండి, చిన్న చిన్న నేరస్తులకి ఇలాంటి శిక్షలు అమలు చేస్తున్నారు.
కొట్టడము, కాళ్ళు విరిచేయడము, నిజాలు కక్కించడం కదా. వాడు నిజంగా ఆ నేరం చేయని వాళ్ళని కూడా ఈ మధ్య బుక్ చేస్తున్నారని వింటున్నాం మనం. అలాంటప్పుడు వాళ్ళు అనవసరమైన శిక్ష అనుభవిస్తున్నారు కదా. ఇప్పుడు పిచ్చుకు మీద బ్రహ్మాస్త్రం అంటే అదే. మరి ఇలాంటి వాళ్ళ మీద ఎందుకు ఇన్ని రూల్స్ అడ్డం పెడుతున్నారు? మరి నార్కో టెస్టులో అన్ని నిజాలు రాకపోవచ్చు అని అన్నప్పుడు, లేకపోతే వాడు ఒప్పుకోవట్లేదు అని అనుకున్నప్పుడు ఇది ఇంప్లిమెంట్ చేయండి. సిబిఐ వాళ్ళు తక్కువ వాళ్ళు ఏం కాదు, వాళ్ళకి మించిన వాళ్ళు ఎవరున్నారు? వాళ్ళకి అప్పచెప్తే వాళ్ళ నిమిషాల మీద ఈ యాంగిల్లో వాళ్ళు నిజాలు కక్కించగలరు. కానీ అక్కడ కూడా ఒక రూల్ పెట్టి ఒక మనిషిని హింస పెట్టకూడదు, ఒక మనిషిని కొట్టే హక్కు లేదు. ఎందుకండి ఏదో రూల్స్ చెప్పండి? ఎందుకంటే ఆల్రెడీ సంజయ్ రాయ్కి పాలిగ్రాఫ్ టెస్ట్ చేశారు కదా మేడం. అవి అన్నాడంట ఏంటి, అవును నేను అమ్మాయి పైన అఘాయిత్యం చేశాను, ఇది నిజమే, కానీ నేను చంపలేదు. అఘాయిత్యం చేయడం కరెక్టే, తప్పు అది కరెక్టేనా? చేయొచ్చా? న్యాయమేనా? అది నేను చంపలేదు, అఘాయిత్యం అయితే చేశాను, ఒప్పుకుంటున్నా. వయసు ఏంటి? ఆ పిల్ల వయసు నేనైతే చంపలేదు. ఇప్పుడు అంటే చంపాడా లేదని తెలుసుకోవడం కోసం నార్కో టెస్ట్, అంటే నార్కో టెస్ట్ లో చెప్తాడా నిజాలు వస్తాయంటారా? అసలు రావు. ఎందుకంటే వాడు చాలా స్టబన్ మైండ్, వాడు చాలా తెలివిగలవాడు, చాలా స్ట్రాంగ్ మైండెడ్ ఫెలో, పెద్ద పెద్ద వాళ్ళ హెల్ప్ కోఆపరేషన్ అండాదండలు ఉన్నవాడు. ఆ మైండ్ చాలా ధీమాగా ఉంటాడు అనమాట. ఉండి ఏ జవాబునైనా సరే చాలా చాలా కూల్గా, మనం పాలిటెస్ట్లో కూడా అలాగే చెప్పాడంట, చాలా కూల్గా, ఏమంటే అసలు ఏమీ ఎరగనట్టు చాలా కూల్గా, ధైర్యంగా, నిదానంగా, నింపాదిగా చెప్పాడంట. అంటే వాడు మైండ్లో ఫిక్స్ అయ్యాడనమాట, ఇలా మాట్లాడాలి అని అనుకున్నప్పుడు వాడు ఏ టెస్ట్ చేస్తే మాత్రం అలాగే చెప్తాడు వాడు. కాకపోతే క్లూస్ ఏమన్నా దొరికే ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఓకే, మరి ఇప్పుడు వీళ్ళకి, ఇలాంటి వాళ్ళకి శిక్షలు అమలు పరచాలి కదా. మీరు నార్కో టెస్ట్కి అలాంటి అభ్యంతరాలు ఉన్నప్పుడు, రూల్స్ ఉన్నప్పుడు ఇంకో పక్క నుంచి వెళ్ళాలి కదా. ఒక పక్కన కట్ అవ్వకపోతే రెండో పక్క నుంచి నరుక్కుంటూ రావాలనే సామెత ఉంది. మరి ఎందుకు వీళ్ళ పట్ల అన్ని రూల్స్ పెడుతున్నారంటే, పెద్ద పెద్ద హస్తాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు అడుగుతారు ఎదురు, ఇలా ఎందుకు చేస్తున్నారు, ఇది రూల్ ప్రకారం తప్పు కదా, మీరు ఎందుకు ఈ రూల్ని తప్పుదారి పట్టిస్తున్నారని వాళ్ళు అడుగుతారు. అడిగినప్పుడు వీళ్ళు జవాబు ఏమి ఉండదు వీళ్ళ దగ్గర. పెద్ద పెద్ద వాళ్ళు చదువుకున్న వాళ్ళు కదండి, వాళ్ళకి అన్ని తెలుసు, లా అండ్ ఆర్డర్స్ తెలిసి, అంత క్రైమ్ చేసే వాళ్ళకి అన్ని తెలుస్తాయి కదా, నిలదీసి అడుగుతారు కోర్టుని. అడిగినప్పుడు నిజమే కదా అది అని వాళ్ళు డౌన్ అయిపోతారు. కానీ నువ్వున్న పరిస్థితిలో నీ ఏది చెల్లదు అనేటువంటి రూల్ ఒకటి పెట్టుకోవాలి. పెట్టుకుంటే శిక్షలు చాలా తొందరగా అమలు పరచచ్చు. మీరు అన్నట్టు మేడం, నార్కో టెస్ట్ చేస్తే గనక ఒకవేళ వాళ్ళు మీరు అన్నట్టుగా అంతా వాళ్ళు దృఢంగా ఉండి నిజం చెప్పకపోయినా ఏదో క్లూ అయితే దొరుకుతుంది ఖచ్చితంగా. ఏదో ఒక పేరు చెప్తారుగా అన్నట్టు. ఇప్పుడు అబద్ధాలు చెప్పేవాడికి చాలా అంటే చాలా మెమరీ పవర్ ఉండాలి. వాడు సిబిఐ వాళ్ళు ఒక 100 క్వశ్చన్ మీద క్వశ్చన్ అది ర్యాపిడ్గా వేసేస్తారు వాళ్ళు. అలా వెయ్యాలి కూడా. వేసినప్పుడు ఆ కన్ఫ్యూజన్లో ఎక్కడో చోట దొరికిపోతాడు, ఖచ్చితంగా దొరుకుతాడు. అందుకే ఇప్పుడు సిబిఐ నార్కో టెస్ట్ కి పర్మిషన్ ఇమ్మని అడుగుతుంది సుప్రీం కోర్టుకి. అంటే వీళ్ళు ఇప్పుడు ఒప్పుకోవట్లేదు. వాడు అయితే దాన్ని ఆపకూడదు. వాడు నువ్వెవడరా ఒప్పుకోవడానికి, నువ్వు ఒప్పుకో మానుకో, మా ప్రొసీజర్ మేము వెళ్తామని చెప్పి వాడు టెస్ట్ చేసి పడేయాలి. అంటే ఒప్పుకుంటేనే అని చెప్తున్నారు. ఎందుకంటే ఇన్ ఫ్యూచర్ ఆ టెస్ట్ చేయడం వల్ల వాళ్ళకి హెల్త్ రీత్యా ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తాయి అనేది ఒకటి ఉంది. ఎందుకంటే ఎనస్థీషియా ఇవ్వడము అలాంటివన్నీ జరుగుతాయి. వస్తాయి మేడం. అంతా క్రైమ్ చేసిన వాళ్ళకి అమ్మాయి లైఫ్ పోయింది, వాళ్ళ హెల్త్ ఇష్యూస్ అని ఆలోచిస్తున్నారు. వాదన ఎలా ఉంటుందంటే, వీళ్ళ తరఫున కూడా లాయర్స్ ఉంటారు కదా, పీపీస్ ఉంటారు, వీళ్ళకి పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ ఉంటారు, ఇంకా పెద్ద పెద్ద కపిల్ సిబాల్ లాంటి పెద్ద పెద్ద లాయర్స్ ఉంటారు. క్రైమ్స్ క్రిమినల్స్ కూడా ఎలా అడ్వకేట్స్ ఉంటారు. ఎందుకంటే అందుకే కదండి నేరం చేసేటప్పుడు అసలు ఏ మాత్రం పట్టుబడని విధంగా, బయటపడని విధంగా నేరం చేస్తారు. అది అంత పెద్దవాళ్ళకే సాధ్యం. ఒకవేళ నిజమే నేరం చేశాడు, పట్టుబడని విధంలో చేశాడు కాబట్టి వాడు నేరం చేశాడని అనలేరు వాళ్ళు. పక్క నుంచి ఏంటంటే, ఒక నేరం చేయని వ్యక్తిని శిక్షించకూడదనే ఒక రూల్ ఉంది కదా మన ధర్మశాస్త్రంలో. అది ఒక వీక్ పాయింట్ అయిపోయింది. అది అడ్వాంటేజ్గా తీసుకుని కూడా వీళ్ళు ఈ దొరకని విధంగా నేరాలు చేయడానికి అలవాటు పడ్డారు. ఎందుకంటే మనం మూవీస్ లో చూస్తూ ఉంటాం కదా, ఇలాగా ఎట్లా అసలు తెలుస్తుంది కదా వాడు పని చేశాడని, అయినా ఇతను ఎలా వాదిస్తున్నాడని అనుకుంటాం. వీడు వాదించుకుంటాడు, వీడి తరఫున లాయరు ఉంటాడు, కొమ్ములు తిరిగిన లాయర్నే పెట్టుకుంటారు వీళ్ళు. తర్వాత కపిల్ సిబాల్ లాంటి పెద్ద పెద్ద లాయర్స్ని పెట్టుకుంటారు, పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ ఉంటారు. వీళ్ళు ఏంటంటే, వాళ్ళు చూడండి, గంటకి ₹1 కోటి ఫీజు డిమాండ్ చేసే లాయర్లు ఇటు బమ్మిని
దిమ్మిని తిరగేసి మరగేసి ఇట్లా చేసి మనల్ని పిచ్చోళ్ళని చేసి అది మేకపిల్లని తీసుకెళ్ళి పులిపిల్లని తీసుకొచ్చి మేకపిల్ల అని రుజువు చేసి పారేసే అంత టాలెంటెడ్ లాయర్స్ అనమాట. ఇప్పుడు అలాంటి వాళ్ళకి వీడు ఎన్ని కోట్లన్నీ ఇవ్వగలడు వీడు. అదే అంత టాలెంటెడ్ లాయర్ని పెట్టుకున్నాడు అంటేనే అంతే. ఇప్పుడు వాళ్ళు డబ్బు సంపాదించడం కోసము గంటకి 1 కోటి రూపాయలు అన్నప్పుడు వీడికి ఎంతసేపు వాదిస్తే ఎన్ని రోజులు వీడి తరఫున పనిచేస్తే అన్ని కోట్లు నిలేసుకోవచ్చు వాళ్ళు. కానీ మరి వీడు ఒక నేరస్తుడిని మనం వదులుతున్నామే అనేది వాళ్ళు కూడా ఆలోచించుకోవాలి. సెకండ్, ఇతని తరఫు నుంచి సందీప్ ఘోష్ తరఫు నుంచి మనం ఆలోచించినట్టయితే, అంటే ఇతను నేరం చేసిన ఎవరైనా సరే వీళ్ళే ఉంటారంటే నేను నేరం చేయలేదు, చేశాను ఎవరు ఒప్పుకుంటారు? నేను నేరం చేయలేదు, మీరు నార్కో టెస్టులు చేసినట్టయితే ఇన్ ఫ్యూచర్ నా హెల్త్ పాడైపోతుంది ఆబ్వియస్లీ. అప్పుడు ఎవరు నా హెల్త్కి ఎవరు గ్యారంటీ, నా లైఫ్కి ఎవరు గ్యారంటీ అనేటువంటి ప్రశ్నలు వీడి తరఫు లాయర్ కూడా మాట్లాడతాడు. అందుకని చెప్పి ఇన్ని అభ్యంతరాల మధ్యన ఆ టెస్ట్ అంత తొందరగా కూడా చేయలేకపోతారు. కానీ మీరు అన్నట్టు ఈ రూల్స్ అన్ని పక్కన పెట్టి ఈడ్చుకెళ్ళి నార్కో చేయండి రా అంటే ఇలాంటి అనుమానాస్పద పరిస్థితుల్లో వెనక ముందు చూడకుండా టెస్టులు చేసే విధానం కూడా వస్తే నేరస్తులు చాలా తొందరగా బయటపడతారు. అనుమానం ఏంటి మేడం, వాళ్ళు చెప్తున్నారు కూడా కదా, చెప్తున్నారు మనం ఏం చేయలేకపోతున్నాం. కానీ మనం నైస్ లాంగ్వేజ్ యూజ్ చేసుకోవాలి కదా. అందుకని ఎవరి మీద అయితే మనం అనుమానపడ్డామో వాళ్ళని ఇమీడియట్గా తీసుకెళ్ళి చెయ్యండి రా అనే రూల్ వాళ్ళది మార్చాలి. ఎప్పుడు పాతకాలం చింతకాయ పచ్చడిలాగా అవే రూల్స్ పట్టుకుని వెళ్ళాడితే ఇప్పుడు క్రైమ్స్ విధానాలు మారిపోలేదా? పాతకాలంలో ఒక దొంగతనమో కక్షలో ఉంటే చంపేసుకోవడాలో ఇలాంటివేవో జరుగుతూ ఉండేవి. ఇప్పుడు అలా జరుగుతున్నాయా? ఎన్ని రకరకాల క్రైమ్స్ జరుగుతున్నప్పుడు మీ చట్టాలు, మీ రూల్స్, ఆ శిక్షలు అన్నీ మార్చాలి కదా, ట్రీట్మెంట్స్ అన్నీ మార్చాలి. ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది, ఉపయోగించుకోండి, యూజ్ చేసుకోండి అని చెప్తున్నప్పుడు ఎక్కడ ఉపయోగిస్తున్నారు? ఇంత దేశానికి సంబంధించిన అత్యున్నత న్యాయస్థానము ఇలాంటి టెక్నాలజీని ఉపయోగించుకోకుండా ఇంత పెద్ద నేరస్తుల్ని దగ్గర కూడా, ఇంత పెద్ద నేరస్తుల దగ్గర కూడా ఇలాంటి రూల్స్ని పాటిస్తే ఇంకా అంత ధర్మాసనం ఉన్నది ఎందుకు? అంత పెద్ద కపిల్ సిబాల్ లాంటి లాయర్స్ ఎందుకు? వీళ్ళందరూ ఉన్నప్పుడు, అంత అత్యున్నత న్యాయస్థానాలు ఉన్నప్పుడు, అంత పెద్ద లాయర్లు ఉన్నప్పుడు ఒక నేరస్తుడిని పట్టుకోవడం ఎంతసేపు వాళ్ళకి, శిక్ష వేయటం ఎంతసేపు వాళ్ళకి? సిబిఐ అడిగింది మేడం మరి వీళ్ళిద్దరికి నార్కో టెస్ట్ చేయడానికి పర్మిషన్ ఇవ్వమని. వాళ్ళైతే ఒప్పుకోవట్లేదు. మరి సుప్రీంకోర్టు ఏం చేస్తుందో ఈ విషయంలో, మరి సిబిఐకి అనుకూలంగా మాట్లాడితే నార్కో టెస్ట్ చేస్తే నిజాలు బయటకు వస్తాయి, శిక్ష కూడా పడే అవకాశాలు అయితే చాలానే ఉన్నాయి. పబ్లిక్ కూడా ఇదే చూడండి కోరుకుంటున్నారు. ఇవన్నీ తీసి పక్కన పెట్టండి, వాడిని వీడ్స్కెళ్ళి ఏదో ఒకటి చేయండి, మేము చూడాలి తొందరగా, వాడికి ఏ శిక్ష పడుతుందో మేము త్వరగా చూడాలి, ఎందుకు ఇంత ఆలస్యం చేస్తున్నారు అని అడుగుతున్నారు. థ్యాంక్ యూ.